భారతదేశం నుండి పంజాబ్‌ని విడదీద్దాం. పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌తో కలుపుకొని ప్రత్యేక దేశం ఏర్పాటు చేద్దాం. ఖలిస్తాన్ అని పెట్టుకుందాం అంటే పంజాబ్‌లో ఉన్న పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లోనే ఆసిఫ్ మునీర్ దగ్గర నుంచి ఆళ్ళ బ్యాచ్ అంతా ఉండేది. అక్కడ ముషారఫ్ దగ్గర నుంచి ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో భుట్టోల దగ్గర నుంచి అందరూ. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికాధికారులు అందరూ పంజాబ్‌లోనే ఉంటారు. వాళ్ళు ఆ ముక్కను తీల్చడానికి ఒప్పుకుంటారా? సాధ్యమవుతదా? కానీ సాధ్యం కాని దాన్ని రెచ్చగొట్టి ఇక్కడున్నటువంటి సిక్కులకి మత్తుమందు అలవాటు చేసి ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిని రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలంటే సిక్కుల మీద ఈ దేశానికి గౌరవం ఎక్కువ. దేశభక్తులని, పోరాట యోధులని సైన్యంలో ఉంటారు. దాంతో సిక్కులు అవమానాల పాలవుతున్నారు. ఈ సిక్కులు అందరూ కలిసి తాజాగా ఏదైతే అంబాలా, హర్యానాలో ఉన్నటువంటి అంబాలాకి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఖలిస్తానీ సంబంధించినటువంటి నాయకుడు ఏదైతే అతని మీద దాడికి దిగారు. ఇంటర్నేషనల్ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ వెళ్ళి ఈ ఖలిస్తానీ వేర్పాటువాదుల మీద దాడికి దిగింది. దేశాన్ని ఎట్లా ముక్కలు చేస్తారన్నటువంటి కాన్సెప్ట్తో నడిచింది గొడవ.